హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్త వ్లాగ్స్. నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే బ్రెడ్ శాండ్విచ్ చేశాను. ఈవినింగ్ స్నాక్స్లోకి, మార్నింగ్ టిఫిన్లోకి అయితే పిల్లలకి చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఒక ఆనియన్, నేను టమోటో, పచ్చిమిర్చి ఒకటి తీసుకొని చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. మూడింటిని ఒక బౌల్లోకి వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని ప్లేట్లోకి అయితే సైడ్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ 8 పీసెస్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను. తీసుకొని 4 శాండ్విచ్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే నేను అమూల్ చీజ్ తీసుకున్నాను. అలాగే బటర్ మిల్కీ మిస్ట్ కంపెనీతో తీసుకున్నాను. ఇంకా బటర్ 2 సైడ్స్ అప్లై చేసి 2 క్యూబ్స్ తీసుకొని బటర్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు సైడ్ పెట్టుకొని 2 సైడ్స్ అప్లై చేసేసి కొద్దిగా లైట్గా అట్లా ఫ్రై చేశాను బ్రెడ్ని. తర్వాత మనము టమోటో అంతా మిశ్రమాన్ని ఒక సైడు వేసి దానిపైన చీజ్ని వేసి, అలాగే దానిపైన చీజ్ వేసిన తర్వాత బ్రెడ్ని వేసి, అలాగే అన్నిటినీ ఒక సైడ్ పెట్టుకున్నాను. సైడ్ పెట్టిన తర్వాత ఒక దోశ తవ పైన ఒక లైట్గా అలా 2 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసుకొని తర్వాత తీసేసాను. అన్నిటినీ అలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలా. 2 మినిట్స్ అట్లా అయిపోయింది. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను 2 టైప్స్ అయితే శాండ్విచ్ చేశాను. నాకు ఫస్ట్ టైం, నాకు చాలా ఇష్టం శాండ్విచ్. ఎప్పుడు తినలేదు నేను. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. ఎలాగుందో నా కామెంట్స్ రూపంలో అయితే కామెంట్స్ చేయండి. అలాగే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక నాకు చెప్పండి ఎలాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. తిని ఎలా ఉందో చూడు, చెప్పు. అట్లే తినల్లా, రెండు కలుపుకొని అట్లే తిను. ఎట్లుంది? అది బొడ ఉంది, బొడ కమ్మ ఉంది, రుచిగా ఉంది. చాలు.